హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం చూడండి. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ఆమె ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగము నీ దాసులను మరుగు చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి నాయనా. మనుషుల లోకంలో ఎందరు మాట్లాడినా వ్యర్థము కానీ మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక ఈ సమయంలో నీ దాసులను మరుగు చేసి మీరే నీ పిల్లలతో మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే దైవజనుడైనటువంటి పౌలు గారు ప్రియులారా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ సముద్రం ఒడ్డున యోధా రంగు కూడా అమ్ముకునేటువంటి తూతైరా పట్టణస్థురాలంట. ఆవిడ వ్యాపారం చేసుకుంటుంది, చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంది. అయితే వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా ఆమె మనసు లేక ఆమె ఆలోచన ఎక్కడ ఉందంటే దైవజనుడైనటువంటి పౌలయ్య గారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచావా? ఈ రోజున మన లక్ష్యాలు చాలా ఉంటాయి. ఈ రోజున మన లక్ష్యాలు లోకంలో ఏదో సంపాదించాలి, లోకంలో ఏదో కూడగట్టుకోవాలి, లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలి, లోకంలో నేను అలా తిరగాలి ఎలా తిరగాలని ఎన్నో ఆశలతో తిరిగేటువంటి వారితో మాట్లాడుతున్న దేవుడు, నీ లక్ష్యం ఏంటి? నీ యొక్క గమ్యం ఏంటి? నీ గురేంటి? ఈ రోజున తన వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ కూడా వ్యాపారం మీద మనసు ఉంచలేదు, కానీ దైవజనుడు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచింది. ఈ రోజున దేవుని ఆరాధనకు వస్తున్న నీవు దేవుని యొక్క మాటలు వింటున్నావా? దేవుని మాటలు బట్టి నడవగలుగుతున్నావా? దేవుని మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచగలిగితే ఆయన అంటున్నాడు, తూతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా కుటుంబానికి మాత్రమే కాదు రక్షణ. ఈ రోజున దేవుని మాటలు వింటున్నా నీ కుటుంబానికి కూడా దేవుడు రక్షణ ఇస్తాడు. ఆమె ఎప్పుడైతే ఆమె దేవుని మాటలు వింటుందో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఈ రోజున నీ హృదయం తెరవబడాలంటే, నీ జీవితంలో కార్యాలు జరగాలంటే, నీ కుటుంబ విషయంలో మేలు జరగాలంటే నీ లక్ష్యము లేక నీ గురి ఏంటి? ఏం సంపాదిద్దామనుకున్నావు? ఏమి కొనగలదామనుకున్నావు? నువ్వు ఏం చేద్దామనుకున్నావు? నీ ఆలోచన ఎలా ఉంది? అది దైవ చిత్తానుసారమైందేనా? అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రయత్నమేనా? ఒకవేళ నీ కుటుంబం రక్షణ కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నావా? ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్న మాట, నీ లక్ష్యం ఏంటి? ఆమె దేవుని మాటల యందు లక్ష్యం ఉంచింది కనుక ఆమె కుటుంబానికి రక్షణ కలిగిన తల్లి. తన వ్యాపారం తాను చేసుకుంటున్నారు. చాలా మంది మందిరంలో ఉంటారు కానీ మన మనసు ఇంటికాడే ఉంటుంది. చాలా మంది ఆలయంలో కూర్చుంటారు కానీ ఇంటికాడ ఏమైందో, ఊళ్ళో ఏమైందో, జనం ఏమైందో, పనికి టైం అయిపోతుందేమో, లేకపోతే అయ్యో ఊరు వెళ్ళాలని కొంతమంది, అయ్యో ఊరికి వెళ్ళిపోవాలి, పనికి వెళ్ళిపోవాలని చెప్పి కొంతమంది మనసు మాత్రం వాళ్ళకి ఎలా ఉంటారంటే పేరుకి మందిరంలో ఉంటారు, కానీ మనసు అంతా కూడా వారి లక్ష్యం అంతా కూడా వారి పని మీద, వ్యాపారం మీద ఎక్కడో ఉంటారు. దయచేసి గమనించు. ఒకవేళ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఏదైనా ఒకవేళ ఆలస్యం కంగారు పడవద్దు. ఎందుకో తెలుసా? దైవజనుడు వాక్యాన్ని చెప్తున్నప్పుడు లేక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఒకవేళ ఆలస్యం అయితే ఇలా లేట్ అయిపోయింది, పని అయిపోయింది, ఆహారం పోయింది, తుమ్ముకొని పోయిందని అనుకోవద్దు. ఇప్పుడు కూడా
అది దేవుడు నీ మేలు కొరకే చేస్తాడు. దైవజనుడు బల్సింగ్ గారు మరి బొమ్మల మంచి మీటింగ్లు పెట్టారు, ఉపవాస కూడికలు పెట్టారు, కూడికలు పెట్టారు. ఆ కూడికలకి కొన్ని వేల మంది వచ్చారు. ఆ రోజున దైవజనుడు వాక్యాన్ని చెప్తూ కొంచెం ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే కలకత్తా వెళ్ళడానికి ఆఖరి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ తప్పితే ఇంకో ట్రైన్ ఏమీ లేదు. ప్రతిరోజు ఆ ట్రైనానికంటే ముందుగా కోట ముగించేవారు. కోట ముగిసేది, గమగమా భోజనం చేసేవారు. ఆ తర్వాత ట్రైన్ ప్రయాణించి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఆ ట్రైన్కి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకో తెలియదు, ఒక రోజున టైం అయిపోతుంది కానీ వాక్యాన్ని ముగించలేదు దైవజనుడు. వాక్యం ముగించి ప్రార్థన అయ్యి భోజనాలు చేసి ఆ యొక్క స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు అందులో కొంతమంది వాళ్ళందరూ అనుకున్నారంట ఏంటో కానీ మాస్టర్ గారు అసలు పట్టుకుంటే వదలలేదు, ఇవాళ చాలా లేట్ అయిపోయింది, అనవసరంగా ట్రైన్ వెళ్ళిపోయింది, రాత్రంతా మనం ఎక్కడ పడుకోవాలేము, ఇవాళ మరీ గుర్తుగా లేట్ అయిపోయింది, ఇవాళ మనం చాలా పనులు అనుకున్నాం, భద్రకాడ అనుకున్నాం, టైం అయినా అయిపోతుందని తెలుసు కదా, అయినా ఎప్పుడు ముగించలేదు, ఎందుకు తొందరగా అవనివ్వలేదు, పని అయిపోతుంది కదా, ట్రైన్ వెళ్ళిపోద్దని, మళ్ళా వచ్చేది కదా అని వాళ్ళు ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద నుంచి మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారు. కొంచెం బాధపడుతూ కొంచెం చదువుకుంటూ అలా ఉండిపోయారు. కొద్ది నిమిషాలకి ఇంకో ట్రైన్ వచ్చింది. అది పట్టాల మీద ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఇదేంటి, ఈ ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ వచ్చిన ట్రైన్ వాళ్ళు ఎక్కడ ఆపేస్తున్నారేంటి, ఈ ట్రైన్ ఎక్కడ ఎందుకు ఉండిపోయిందని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది సమయం అయిన తర్వాత కొందరు అడిగారు, ఏంటయ్యా ఈ ట్రైన్ ఎక్కాలని ఇక్కడ ఎందుకు ఆపేశారు, పట్టాల మీద ఆపేశారంటే కంగారు పడుతున్నారంటే వాళ్ళతో ట్రైన్ అన్నాడంట, దీనికంటే ముందు వెళ్ళిన ట్రైన్ అనుకోకుండా పట్టాలు తప్పి అది గోదావరిలో పడిపోయింది. చాలా మంది చనిపోయారు అందులో. అందుకని ఆ పట్టాలు లేవు, అది అంత పరిస్థితి బాగోలేదు, అందుకని ఈ ట్రైన్ కూడా ఎక్కడ ఉండిపోతుంది తెల్లవారుదాకా. అప్పుడు వాళ్ళకి బాధేసి ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడించారంట, ప్రభువా మా మరణాన్ని తప్పించడానికి మా ఆలస్యం చేసి తప్పులు పెట్టి ప్రభు మరిచారు, మా మరణాలను తప్పించడానికి సజీవుడిగా ఉంచడం కోసం నీవు మాకు ఆలస్యం చేశావు. ఈరోజు నా దేవుడు ఏదైనా ఒక విషయంలో నీ విషయంలో ఆలస్యం అవుతుందంటే తొందరపడకు. ఎన్నెన్నో ఎంతో మంది పిల్లలకు అంది, ఎక్కడన్నా వాళ్ళ పేరు రాయబడిందా బైబిల్ గ్రంథంలో, ఎక్కడన్నా వాళ్ళ గురించి ప్రస్తావించబడినట్టు ఎక్కడా లేదు. అన్నాకు ఆలస్యమైంది, కానీ దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథం నిండా కూడా ఎక్కువ సమయాల గురించి రాయబడి ఉంటారు, ఆయన చేసిన కార్యాల గురించి రాయబడి ఉంటారు. దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆలస్యమైంది, కానీ ఆ ఆలస్యంలో ఎంత ఆశీర్వాదం ఉందో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎప్పుడు కూడా మనం కంగారు పడవలసింది ఏంటో తెలుసా, నేను మందిరానికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు మందిరంలో ఉంటాను, ఎప్పుడు దేవుడితో నేను మాట్లాడతాను, ఈ మొదట దేవుడు నాకు కావాలని వెళ్ళేటప్పుడు, దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు కంగారు ఉండాలి. మందిరంలో నుండి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఇంకాసేపు ఉంటే బాగుండదు. ఎందుకో తెలుసా, ఆయన మందిరంలో నువ్వు ఎంత సమయం గడుపుతావో అంత సమయం లెక్కించబడతాది, అంత సమయం కూడా నువ్వు దీవించబడతావు. ఆయన ఆలయంలో ఒక దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టం. లోకంలో నువ్వు 1000 రోజులు బతకడం కన్నా దేవుని మందిరంలో ఒక రోజు ఉండటం ఎంతో గొప్పతనం. ఈరోజు నా ఆరాధన గురించో, నువ్వు వ్యాపారం గురించో, వ్యవసాయం గురించో, కుటుంబం గురించో, లేకపోతే నా ఉద్యోగం గురించో, అయ్యో ఇవాళ నేను బయటకు వెళ్ళలేదని లోకం గురించి ఆలోచించుకో. ఆమె వ్యాపారం చేసుకున్న ఆ వ్యాపారం విడిచిపెట్టి ఎవరి గురించి ఆలోచించిందంటే దైవజనుడు చెప్పే మాటను పట్టుకుంది. ఆ మాట ఆ కుటుంబానికి ఏమిచ్చిందో తెలుసా, గొప్ప రక్షణ ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే వారి అంత ఏమైనా దొరికినేమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. దేవుని మందిరంలోకి వచ్చే సమయంలో వస్తూ ఉండగా ఆ మందిరము బయట గుమ్మము దగ్గర పుట్టిన మొదలుకొని కుంటివాడు, కాళ్ళు లేదు, పోలియో వచ్చింది, పుట్టిన మొదలుకొని కుంటివాడు, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా అతను అడుగుకుంటూ ఉన్నాడు. అతని జీవనోపాధిగా మారిపోయింది. ఎందుకంటే కుంటివాడు అడుక్కోవడానికి తప్ప దేనికి పనిచేయనట్లుగా వాళ్ళు రోజు తీసుకొచ్చి అక్కడ అడుక్కుంటానికి పెడుతున్నారు. 2 మనుషులు. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళిద్దరు తీసుకుపోతూ ఉన్నారు. అయితే
ఒకరోజు నా పేరు వచ్చారంట యవ్వను దేవాలయంలోకి వెళ్తూ అతన్ని చూసినప్పుడు అతను వీళ్ళ వైపు చూస్తే పేతురు గారు అన్నాడు, నీవు మా వైపు చూడు అనగానే ఈ గుంట ఆయన అనుకున్నాడంట, మా వైపు చూడన్నాడంటే వెండిగానే వేస్తాడంటావా, బంగారంగానే వేస్తాడంటావా? ఈ రోజున మన పంట పండిపోయినట్లే. ఈ రోజున ఒకవేళ ఎండేస్తాడేమో, బంగారం వేస్తాడేమో అని ఉద్దేశంతో వాళ్ళ వైపు తేర చూడటం మొదలు పెట్టారు. దైవజనుడు చెప్పిన మాట వైపు తేర చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ ఇదిగో మాకు కలిగినది ఇచ్చుచున్నామని ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు నామమున లెమ్మని కానీ వాడు చీల మంటలు మొదలుకొని బలం పొందుకుని వాడు లేచి గంతులేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళారా, నువ్వే కష్టంతో వచ్చావో నాకు తెలియదు, ఏ ఇబ్బందితో వచ్చావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు. కానీ ఈ స్థలంలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పేతురు వైపు, యోహాను వైపు, దేవుని సేవకులు చెప్తున్న మాట వైపు అతడు తేరి చూడగా పుట్టిన మొదలుకొని ఉన్న తన బలహీనత నుంచి దేవుడు అతనిని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు యోహానులు వెండి వేయలేదు, బంగారం వేయలేదు, కానీ ఏం చేశారు అంటే ఏమిచ్చారండి అతనికంటే ప్రియులారా? అతను మరలా ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడుక్కునే స్థితి లేకుండా ఉన్నతమైన స్థితిలో, తన కాళ్ళ మీద తను బ్రతికే స్థితిలో, తన కాళ్ళ మీద తను జీవించగలిగిన స్థితిలో, తనకి ఏ ఆరోగ్యం అయితే కావాలో, ఏ బలం అయితే కావాలో, ఏ ఆరోగ్యం ఉంటే తను పని చేసుకోగలడో దేవుడు ఆ ఆరోగ్యమే దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి, దైవజనుడు ఎప్పుడు ధన సాయించాడు, దైవజనుడు ఎప్పుడు కూడా వెండి బంగారాలు ఇవ్వడు. చాలా మంది అనుకుంటారు, మా పాస్టర్ గారు ధనం ఇస్తే బాగుండు, వెండి ఇస్తే బాగుండు, బంగారం ఇస్తే బాగుండు, అయ్యో గొప్పగా అనుకుంటారు. కానీ ప్రియులారా, ఎందుకని పేతురు ప్రియులారా వెండి బంగారాలు ఎవరేదో తెలుసా? వెండి ఇస్తే 4 రోజులు తిన్నేమో, బంగారం ఇస్తే 10 రోజులు వచ్చేమో. ఒకవేళ కుంటోడు కదని ఒకవేళ ఇంకా జాలిపడి ఏదైనా ఒక గొలుసు మెల్ల వేసాడు అనుకోండి, ఏం చేస్తారో గొలుసు వేసుకుని అడుగుంటే ఎవడన్నా వేస్తారా? అది ఏ చెప్పుకోవడానికి ఎవరు వేయటం మానేస్తారు. దైవజనుడి సాయం ఏంటో తెలుసా? ఆ కుటుంబము ఎవరి చేతుల మీద ఆధారపడకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, దైవజనుడు వెండి బంగారాలు కాదు కానీ, ధన సాయం కాదు కానీ, దైవజనుడు సంఘము కొరకు లేక సంఘ పిల్లల కొరకు చేసేదేంటో తెలుసా? పెంట కుప్పల మీద నుండి నా పిల్లలను పైకి లేపునెత్తిన ఆయన దీనమైన స్థితిలో నుంచి నా బిడ్డలు లేవనెత్తాలి. అయ్యా, అప్పుల్లో ఉన్నారు ప్రభా, అనారోగ్యంలో ఉన్నారు నాయన, శత్రువుల బాధలో ఉన్నారు ప్రభా, శాపపడి శక్తుల చేత పీడింపబడుతున్నారు నాయన, తగ్గని రోగముతో హాస్పిటల్లో తిరుగుతున్నారు ప్రభా. ఆ బిడ్డలు అలా తిరగడానికి వీల్లేదయ్యా. నా బిడ్డలు నీ మందిరంలో ఉండాలి, నిన్ను ఆరాధించాలి, నీ పనిలో వాడబడాలి. వారు కరువులో ఉన్నారు ప్రభా, ఆ ఇబ్బంది నుంచి వారిని విడిపించు, ఆ కష్టములో నుంచి విడిపించమని దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన ధనం అయితే 1 రోజు 2 రోజులు 10 రోజులు ఉంటుందేమో ఒకవేళ, అంతేగాని అదే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అయితే వారి జీవిత కాలం అంతా కూడా వారికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చాలా మందికి మనం సాయం చేస్తూ ఉంటాం, భోజనాలు ఇవన్నీ పెడుతూ ఉంటాం. కొంతమందికి కందిపప్పు అని, నిత్యావసర సరుకులని అన్నీ కూడా ఇస్తూ ఉంటాం బలహీనులకి. దేవుడు ఒక రోజున మాట్లాడిన మాట, మీరు ఇవన్నీ పార్సల్ చేస్తున్నాం, చాలా మందికి ఇస్తూ ఉన్నాం. ఎంతోమంది అనాథకి, ఎంతోమంది బాధతో, ఎంతోమంది ఇబ్బందితో ఉన్న వాళ్ళు మనం చేస్తూ ఉండగా ఒక రోజున పార్సల్ అంతా చేస్తాము. చాలా లేట్ అయింది. పొద్దున్నే 12 కదా, కొంచెం ఇప్పుడు దాకా చాలా అలిసిపోయామన్నట్టు ఏదో కదా బాటడిపోయినలాగా ప్రభు చూసుకుంటానే మరి పొద్దున మళ్ళీ 12 చాలా ఇవన్నీ చేశాం కదా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి పడుకుందామని చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఆ ప్రార్థనలోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుగా, నువ్వు ఇచ్చింది 1 పూట వస్తుంది, 2 రోజులు వస్తుంది, 3 పూటలు వస్తుంది నువ్వు ఇచ్చేది. కానీ నువ్వు వాళ్ళ వరకు ప్రార్థన చేస్తే, వాళ్ళకి ఆరోగ్యం వస్తే, వాళ్ళు ఎవరి దగ్గర చేయి తాతారు కదా, వాళ్ళే పని చేసుకుంటారు కదా, వాళ్ళే నలుగురికి పెడతారు కదా. ఏ పేతురు ఎందుకు లేదు, బంగారం ఎందుకు లేదని వాక్యం ద్వారా ఆ రోజు నా ప్రభు నాతో మాట్లాడు. చాలా బాధేసింది. నిజమే, మనకి ఎవరికి పెట్టినా 1 పూట పెడతాం, 2 పూటలు పెడతాం, 4 రోజులు పెట్టగలం. కానీ అదే వ్యక్తిని కనుక ఒకవేళ స్వస్థపరచగలిగితే, అదే వ్యక్తిని ఆ వ్యాధి నుంచి విడిపించగలిగితే, అదే వ్యక్తిని ఆ బలహీనత నుంచి వెళ్ళగొట్టగలిగితే,
ఆ కుంటివాడిని పేతురు బాగు చేసినప్పుడు ఇంకెవరి దగ్గర చేయించాడంటే కాళ్ళ మీద గంతులేసి అసలు బంగారు వేసిన రానంత సంతోషం అతనికి వచ్చింది. ఎందుకో తెలుసా, ఇప్పుడు వరకు నన్ను పోయడానికి ఇద్దరు కావాలని చూడడానికి, ఇప్పుడు నాకు కావాలని నేను వెళ్తున్నాను, నేను ఎవరి దగ్గర చేయగలను, కష్టపడతాను, పని చేసుకుంటాను, బతుకుతాను, ఈ జీవితం అంటే చాలా అనుకున్నాను. నిజానికి బంగారు వేసినంత సంతోషము రాదు. కానీ అతనికి ఏం అవసరమో ఆరోగ్యం అవసరము. దేవుడు మాట్లాడిన మాటని ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రియులారా ఆ కుంటివాడు ఏం చేశాడు తెలుసా, మా వైపు చూడమనగానే అతడంట ఆ సేవకుని వైపు చూడటం మొదలు పెట్టాడు. వాక్యాన్ని వింటూ మా దైవజనుడు చెప్పిన మాట వింటూ మొదలు పెట్టాడు. వెంటనే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో తెలుసా, కాళ్ళు రెండు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆరాధనకు వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దైవజనుడు మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, ఈ వారు నాతోనే దేవుడు మాట్లాడాడు, ఈ వాక్యం నా గురించే మాట్లాడాడు, ఇదిగో నాలో ఉన్న లోపాన్ని చేసుకుంటాను, నా సమస్యల గురించి మాట్లాడాడు, ఇంతవరకు వాళ్ళ మాట్లాడాలనుకున్నాను, వీళ్ళు మాట్లాడాలనుకున్నాను, మా వాళ్ళు మాతో జతగా ఉంటే చాలనుకున్నాను. అది కాదు కావలసింది, యేసయ్య నీకు జత కావాలి, యేసయ్య మాట నీకు కావాలనుకో, ఆయన ఒక్కడు మాట్లాడితే చాలనుకో, లోకమంతా నీ వెనకాల వస్తారు. ఎప్పుడు కూడా మా తోటికోళ్ళు మాట్లాడితే బాగుండు, మా వదిలి గారు మాట్లాడితే బాగుండు, మా చుట్టాలు మాట్లాడితే బాగుండు, మా అన్నయ్య మాట్లాడితే బాగుండు, మా బంధువులు వచ్చి మాట్లాడితే బాగుండు, ఏళ్ళుంటే బాగుండు, నాలుంటే బాగుండు అనుకోవద్దు. ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాలని నువ్వు యేసయ్య పాదాల దగ్గర ఉంటావో ఆటోమేటిక్గా లోకమంతా నీ దగ్గరికి వస్తారు. యేసేపు దగ్గరికి యేసేపు వెళ్ళాడా, యేసేపు దగ్గరికి అందరూ వచ్చారా? గట్టిగా చెప్పాలి. ఎందరు వచ్చారు? ఎందరైతే వెళ్ళేసారు అందరూ కూడా యేసేపు దగ్గరికే వచ్చారు. కారణం ఏంటి? అందరూ వెళ్ళి వదిలేశారని యేసేపు బాధపడలేదు, ఏ దేవుడు నాకున్నాడు అనుకున్నాడు. ఈ రోజున నీవు అనుకోవలసిన మాట ఏంటంటే, నాతో దేవుడు మాట్లాడాలి, ఆయన మాట్లాడితే చాలు. ఎందుకో తెలుసా, లోకంలో ఎవరు ఏదిచ్చినా మన దరిద్రం పోదు. మన దరిద్రం ఎప్పుడు పోతుందో తెలుసా, దేవుడిస్తే దరిద్రం పోతుంది. మనుషులిస్తే ఎప్పటికీ ఎవరి దరిద్రమునో తీరా. ఎవరిచ్చినా ఏదో ఒక పూట ఒక రోజు సాయం చేస్తారు. మళ్ళీ మనం చచ్చిపోయినా, మనం బతుకున్నంతకాలం అంటారు, ఒకవేళ మనం చచ్చిపోయినా అంటారు. ఏమైనా తెలుసు అనుకోవడంతో, అయ్యాలు మీ నాన్నకి ఇది ఇచ్చావు, అయ్యాలు మీ అమ్మకి ఇది ఇచ్చావు, అయ్యాలు మేము సాయం చేయకపోతే మీ నాన్న బతుకులేదు, మీ అమ్మ బతుకులేదు. మనం చచ్చిపోయినా సరే నీ పిల్లలు నా మాటలు అంటారు. దేవుడు ఎప్పుడైనా అన్నాడా నిన్న మాట? ఎప్పుడైనా దేవుడు ఎవరినైనా అన్నాడా? ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు, కానీ నేను ఇది ఇచ్చాను, ఇది చేశానని ఎప్పుడు కూడా అనేటువంటి వాడు కాదు. అందుకని దేవుడికి మనుషులు వ్యత్యాసం తెలుసా, మనుషులు ఇస్తే ఇచ్చాము చేసామంటారు, కానీ దేవుడు ఇస్తాడు తప్ప నేను ఇచ్చాననే మాట అంటారు. అందుకని ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన మాట ఏంటో తెలుసా, నాకు దేవుడు మాట్లాడాలి, నాతో దేవుడు అంటే చాలు. ఆయన ఒక్క మాట, ఆయన ఒక్క మాట ఎంత శక్తి కలిగిందంటే, మారా లాంటి నీళ్ళేమైపోయినాయి అంట. ఆ నీళ్ళు అంతకు ముందు ఎవరు తాగినా చచ్చిపోవటమే. తాగిన వాళ్ళు ఎందరో చచ్చిపోయారు కనుక అది మారాలి, చేదు నా జోలికి వెళ్ళకుండా ఎవరు ఆ చెరువు దగ్గరికి, ఆ వాగు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ అలాంటి మారాలు ఏం చేశాడో తెలుసా, దేవుడు మధురముగా మార్చేశాడు. ఆ నీళ్ళే తాగేరు అందరూ కూడా వెళ్ళి, ఎవరి కార్యక్రమం కార్యం ఏంటంటే ఆయన మాట్లాడాడు. ఈ రోజున నీవు నీ జీవితం కూడా అందరికీ విషయంగా ఉండొచ్చు, నువ్వు అందరికీ పడకపోవచ్చు, నిన్ను చూడడానికి అందరికి ఇష్టం లేకపోవచ్చు, నిన్ను ఎలివేసినట్లుగా చూడొచ్చు, నిన్ను అవమానపరిచినట్లుగా చూడొచ్చు, నీ పని అయిపోయిందన్నట్లుగా చూడొచ్చు, నీ గురించి వెనకాల తాతాకులు చెప్తూ ఉండి కట్టొచ్చు, నీ గురించి చెడ్డ మాటలు పలకొచ్చు. కానీ యేసయ్య కనుక ఒకవేళ నీ విషయంలో మాట్లాడాడు అనుకోండి, వాళ్ళందరూ మరలా నీ దగ్గరికి వస్తారు. అందుకు నీ రోజున బైబిల్ సెలవిస్తుంది, నువ్వు లోకం నీ లక్ష్యము దేవుని మీద ఉన్నప్పుడు, దేవుని వాక్యం మీద ఉన్నప్పుడు, దైవ చిత్తంలో నడవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, ఆయన నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు. నువ్వు ఎంతటి చీకటిలో ఉన్నా, అంధకారంలో ఉన్నా, ఒకవేళ నీ పరిస్థితులే బాగోలేకపోయినా, బలహీనతలతో బాధపడుతున్నా, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపేటువంటి వాడు. కనుక దేవుడి యొక్క వాక్యంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయము 17వ వచనంలో చదివితే, 23వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏమిటో తెలుసా, ప్రియులారా, బిలాము బాలాకు అనే రాజు బహుమానాలు ఇస్తాను, ఘనతనిస్తానంటే దేవుడు ఎల్లొద్దన్నాడు. కానీ బిలాము మనసు ఎక్కడుందో తెలుసా, బాలాం ఇచ్చే బహుమానాల మీద, ఘనత మీద, పేర్ల మీద ఉండి ఏం చేస్తాడో తెలుసా,
దేవుని మాట వినకుండా తన ఇష్ట ప్రకారంగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తన మనసు, తన లక్ష్యం ఏంటంటే నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, నన్ను పొగడాలి, నాకు సన్మానాలు చేయాలి, నా ఎంతటోడు లేడని చెప్తే బాగుండని చెప్పి వాళ్ళ వెనకాల బయలుదేరారు. కొందరు మనసు ఎలా ఉంటుందో తెలుసండి, ఎంతసేపు పొగడతల గురించి చూస్తారు. వీళ్ళను పొగిడామనుకోండి ఇంట్లో మొత్తం అంతా ఇచ్చేస్తారో. కొందరిని పొగిడితే లారీ టైర్ కాదు, జేసీబీ టైర్ కూడా చాలా అంతగా ఉబ్బిపోతారు. అమ్మ నీ అంతగా లేదన్నారనుకోండి, నీ అంత మంచిది లేదు, అమ్మ నీ కాళ్ళు అలాగా, నువ్వు అంటే ఎలాగన్నారనుకోండి, ఇంట్లో అంతా ఇచ్చేస్తారు. మన సంక్రాంతికి ఒక గొడవ, అరుసులోండి అన్ని చేసుకుని అమ్మగారింటి కంటే కోడలు వెళ్ళిందంట. ఈ లోపల అత్తయ్య గారు ఏం చేశారో తెలుసా, ఇంటికి వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ తలకోపరి ఇచ్చేసింది. ఈవిడ చూడు, అమ్మగారింటి కాడి నుంచి ఇంటికి వచ్చి చూసేటప్పటికి అరుసులుగా ఉండేనన్నీ ఖాళీ అయిపోయి, ఏంటి ఏమైపోయింది దేశం ఏంటి అయిపోయినట్టు, ఏమైనా ఎవరికి తెలుసు అంటే. తర్వాత ఏమైందిరా అంటే, వచ్చిన వాళ్ళకి మాట్లాడిన వాడికల్లా 10 ఇచ్చింది. ఎందుకంటే నీవు మీ కోడలు లాంటి దాని కాదు, చాలా మంచిదాని. అసలు నువ్వు పెట్టావనుకోమ్మా కడుపు నిండిపోతే, అదే ఎవరైనా పెట్టారనుకో ఆ పక్కన చూసావా మర్చిపోతే ఇరిసి మొక్కాడుతుంది. నువ్వు పెట్టావనుకో 10 20 తెలియదు అంతా అనేటప్పటికి నేను అంతర్గాను డబ్బా బొట్లో సింగిల్కి వెళ్ళి లోకి వెళ్ళి వస్తే ఈయనంతా ఉరికించి కొట్టింది ఆ కోడలు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వండింది ఆవిడ, కష్టపడింది ఆవిడది, డబ్బులు ఆవిడ. ఈవిడికి అది గాలి కొట్టేటప్పటికి ఇంట్లో అన్నీ తీసుకొచ్చి నా అందరం మొక్కెత్తారంటే ఈవిడ 20 మొదలు పెట్టింది. మొత్తం అయిపోయింది. తర్వాత ఇదంతా పరిగెట్టించారు. గుర్తుపెట్టుకోండి, పొగడతల వైపు ఉన్నాడు బిలాము, అవమానాలు పాలైపోయినాడు. పొగడతల వైపు ఉండొద్దు. నేను ఎవరైనా పొగుడుతున్నారంటే ముందు గుర్తుపెట్టుకోవాలి, నీ వెనకాల గొయ్యెత్తున్నారని గుర్తుపెట్టుకో. నీ అంత గొప్పోళ్ళు లేరు, నీ అంత మంచోళ్ళు లేరు, నీ అంతట అది లేరు, నీ అంత మంచితనం లేదన్నారంటే నీ వెనకాల ఎంతో పెద్ద గొయ్యి తీస్తున్నారని గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఏదో నీతో మంచి అవసరం వచ్చిందని గుర్తుపెట్టుకో, నీతో ఏదో మంచి పని వచ్చిందని గుర్తుపెట్టుకో, నీ మొత్తం మీద నీకేదో చేయడానికి వాళ్ళు గుర్తుపెట్టుకో. అందుకని అంటారు, లేకపోతే ఊరికి అంటారు. పొగిడారంటే బైబిల్ చెప్తుంది శ్రమని. వాళ్ళు పొగిడారంటే ఊరికినే మనల్ని ఏమీ పొగడరు. కనుక బిలాము ఏం చేశాడంటే పొగడతల కోసం వెళ్ళాలి, ఘనత కోసం, పేరు కోసం వెళ్ళాలి. పిల్లరా బహుమానాలు వస్తాయి, రాజుగారు మన గురించి అలా చాటిస్తాడు ఎలా చాటిస్తాడని చెప్తే చివరికి గాడిది మాట్లాడింది. దేవునికి స్తోత్రం. గాడిది మాట్లాడింది బిలాముతో. ఏమన్నా తెలుసా, ఇదిగో నేను ఏ రాడు నుండైనా నీ మాట విన్నాను, ఎక్కడికి వెళ్ళమంటా ఊరుకో దిగంది. ఎందుకో తెలుసా, అతని మనసు దేవుని మాట మీద ఉంచలేదు కానీ బహుమానాల మీద ఉంచాడు. ఈరోజు దేవుని విడిచిపెట్టి లోకం మీద ఉంటున్నావా, మనుషులు పొగడతల కోసం తిరుగుతున్నావా, బహుమానాల కోసం తిరుగుతున్నావా, ఘనతల కోసం తిరుగుతున్నావా? లోకంలో అది ఉంటే పేరుంటుంది, ఇది ఉంటే పేరుంటుందని ఒకవేళ పేర్ల కోసం తిరిగితే నీ జీవితంలో పిల్లలు పాడైపోయేటువంటి స్థితి ఉంటుంది. ఈరోజు నేను చాలా మంది పేరుంటుందని చెప్పి, చాలా మంది యవనస్తులు ఎలక్షన్ వచ్చినప్పుడు పేరు ఉంటుందని చెప్పి తిరిగి, ఆ పేరు వస్తుందని చెప్పి తిరిగి దానికి పోటీ చేసి, దీనికి నెంబర్లకు పోటీ చేసి, అప్పుడు దాకా వాడికి తాగుడు అలవాటు ఉండదు, అప్పుడు దాకా చేయాల్సిన ఉందో. కానీ పేరు వస్తుందనే మన ఇందులో మన వారకట్లో పేరు వస్తుందని జాయిగా తిరుగుతారు, నెంబర్ అవుతారు. నెంబర్ అయిన తర్వాత ఆడికి కాకేస్తారు, ఆడికి కాకేసి మరి భోజనం చేసుకుంటారంటే మరి మేము ఫంక్షన్ పెట్టుకున్నాం, పోతేసాం, మరి మేకలేసాం, కోటేసాం. జాయిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు ఎవడో కూడా ఉంటాడు, మరి నెంబర్ గారు మంచివాడు, మంచి బాగా మంచివాడు, మరి మా నెంబర్ గారు ఎంత వచ్చిన తర్వాత తాగెళ్ళకపోతే బాగుందంటే జాయిగా అలవాటు అవుతాయి. ఏంటి తాగుడు. ఆ నెంబర్ అవ్వకముందు, ఆ పేరు గురించి వెళ్ళకముందు శుభ్రంగా ఇంట్లో ఉండేవాడు, భార్యను పిల్లలు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు పేరు వస్తుందనుకుంటే ఏమొచ్చిందో తెలుసా, ఈ విపరీతమైన తాగుడు అనే ఆ బుద్ధి వచ్చి భార్య పిల్లలు అల్లరి పాలైపోయారని బైబిల్ చెప్తుంది. ఘనత దేవుడి ఇవ్వాలి, పేరు దేవుడి ఇవ్వాలి. నువ్వు తెచ్చుకోవడం ప్రయత్నం, అది నీ సొంత ప్రయత్నాలు చేయి. చాలా మందికి మంచి చేస్తే, నేను కూడా చాలాసార్లు వాళ్ళకి మంచి చేస్తే మన గురించి మంచిగా చెప్పుకుంటారు, మన కష్ట చేస్తే బాగుంటుంది. రాత్రి పగలు కష్టపడి చేస్తే చివరికి ఏం చేసేవారు తప్పు చేతులు చేయటమే కాదు, చేయించుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకే పంగనామాలు పెడతారు, చేసేవాళ్ళే మా ఊరుకున్నామే అని. ఎందుకో తెలుసా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం, మనిషి లోకం దగ్గరికి కాదు. నేనే కాదు, చాలామంది మీలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది చాలా చేసి చాలాసార్లు అవమానాలు పాలయ్యి ఉంటారు, చాలా అనుభవాలే ఉంటాయి మనకి. అయితే ఈరోజు చెప్తున్నాడు, బిలాము కూడా అలా బయలుదేరారు. ఏదో నేను ఎంత తోడలేదు, నువ్వు పొగిడితే నువ్వు చెప్పిస్తే సరిపోతుందంటే నీ మనసు ఎలా ఉంది?
బహుమానాల వైపు పరిగెడుతున్నావా, లోకం వైపు పరిగెడుతున్నావా, జనం వైపు పరిగెడుతున్నావా, వీటి పరిగెడుతున్నావా? నీ గురించి ఎవరో మాట్లాడలేదు అనుకో, ఎప్పుడు కూడా అనుకో, దేవుడు ఒక్కరు మాట్లాడితే చాలు. నా విషయంలో కానీ, నా బిడ్డల విషయంలో కానీ, నా కుటుంబ విషయంలో కానీ చాలా మంది చాలాసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు అనుకుంటారు, నేను ఇంత బాధలో ఉన్నానంటే, ఎంత ఇబ్బందులు ఉన్నానంటే మా అక్క మాట్లాడలేదు, మా నాన్న మాట్లాడలేదు, లేకపోతే మా తమ్ముడు మాట్లాడలేదు, మా కూతురు పట్టించుకోలేదు, మా అబ్బాయి నన్ను చూడలేదు, ఇలా మాట్లాడలేదంట. ఈరోజు నా బైబిల్ సెలవిస్తున్నటువంటి మాటలు తెలుసా? వాళ్ళు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది, దేవుడు మాట్లాడాలనుకో. మీ అక్క మాట్లాడు, మీ అన్నదమ్ములు మాట్లాడు, మీ తల్లిదండ్రులు మాట్లాడు, నన్ను వాదార్చలే, కనీసం ఎలా ఉన్నావనమ్మా చూడలేదంటే. ఎందుకు? వాళ్ళు చూసినా కాదు, ఏమవ్వదు, ఎలా ఉన్నామంటారు, వెళ్ళిపోతారు. కానీ అదే దేవుడు మాట్లాడితే నీ దరిద్రం జనాలు ప్రతి పరిస్థితి అలా ఇలా మాట్లాడలేదని బాధపడద్దు. దేవుడు మాట్లాడకపోతే బాధపడదు, దేవుడు మనతో ఉండకపోతే బాధపడదు. ఆయన మాట కొరకు ఎదురు. దేవుని యొక్క వాక్యంలో లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చదువుతుంది, పేతురు పిల్లల రాత్రంతా శ్రమ పడ్డాడంట. రాత్రంతా వలేశాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు. తెల్లవారిపోయింది, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఆ సమయంలో ప్రభు అక్కడికి వెళ్ళాడు. పేతురుతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పేతురు, ఇప్పుడు కుడి పక్కన వల వేయన్నాడు. పేతురు అన్నాడు, ప్రభా రాత్రంతా శ్రమ పడ్డాను, రాత్రంతా కష్టపడ్డాను ప్రభా, రాత్రంతా ప్రయాసపడ్డాను, అయినా ఒక్క చేప కూడా నాకు పడలేదు. ఇప్పుడు కుడి పక్కన ఏమన్నా, చేపలు పడాలంటే సముద్రంలోనికి వెళ్ళాలి, చేపలు పడాలంటే లోతులోనికి వెళ్ళాలి, కానీ ఒడ్డినే నువ్వు వేయమంటున్నావు. కానీ నాకైతే వేయడానికి ఇష్టం లేదు, అయినను నీ మాట చప్పున నేను ఇక్కడ వల వేస్తున్నాను. ఈరోజున దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళ పేతురు వల వేయి, కానీ అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఇంతకాలం సొంతంగా ప్రయత్నం చేసావేమో, ఆలోచన చేసావేమో, ఈ రోజున అన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి ఆరాధనలోనికి వచ్చావేమో, నీ వ్యాపారం పక్కన పెట్టావేమో, ఉద్యోగం పక్కన పెట్టావేమో, కూలిపని పక్కన పెట్టావేమో, ఈ మందిరంలోనికి వచ్చి ఒకవేళ ఈ రోజున కూర్చున్నావేమో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదమును దేవుడు ఇచ్చినటువంటి వాడు. ఎందుకో తెలుసా? నీ సొంత ప్రయత్నం కాదు. ఒంటరిగా ఉన్నవాడు త్వరగా పడిపోతాడు, కానీ ఇద్దరుగా ఉన్నవాడు ప్రియులారా త్వరగా పడిపోడని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ దేవుని మాటలు బట్టే నీ వ్యాపారాన్ని విడిచిపెట్టావేమో, దేవుని మాటలు బట్టే నీ కూలిపని విడిచిపెట్టావేమో, దేవుని మాటలు బట్టే నాకు దేవుని పని కంటే ఉద్యోగం ఎక్కువ కాదని దాన్ని పక్కన పెట్టావేమో, దేవుని కోసమే ఒకవేళ ఆరాధన కోసమే, ఒకవేళ దేవుని పని కోసమే ఒకవేళ నువ్వు విడిచిపెట్టాస్తే నువ్వు భయపడద్దు. ఆయన మాటలు బట్టి చేస్తే నువ్వు శ్రమ పడినా, రాత్రంతా కాదు జీవితం అంతా శ్రమ పడినా పొందలేని ఆశీర్వాదాన్ని ఆయన మందిరంలో ఉంటే ఆయన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో ఉండు. లోకంతో నువ్వు అనుకోవచ్చు, నేను కష్టపడి సంపాదిస్తాను, కష్టపడి పోగేస్తాను, కష్టపడి అప్పులు తీరుస్తాను, కష్టపడి నేను వ్యాపారం చేసి అది చేస్తాను అనుకోద్దు. యేసయ్య నీతో ఉంటే నువ్వు ఏమైనా చేయగలవు. ఆయనే మనతో లేకపోతే మనం ఏమీ చేయలేము. అందుకని అంటాడు కీర్తన గ్రంథంలో, మీరు ఏ కొని లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టాలు చేద్దామని ఆహారం తినిచుండట వ్యర్థమే. చాలా మంది అంట కష్టపడాలి, ప్రయాసపడాలి, డబ్బు సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలంట పొద్దుటే ఏడుకునే లేస్తారు. టయానికి భోజనం చేయరు, టయానికి తిండి తినరు, టయానికి నిద్రపోరు. అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ధనం కోసం చాలా ప్రయాసపడి సంపాదించాలనుకుంటారు. చివరికి సంపాదన నిలవలేదంట. ఏ కష్టపడలేదా, ప్రయాసపడలేదని తిండి తినలేదు, నిద్రపోలేదు, ఎంతో దూరం ప్రయాసపడ్డారు, అయినా ఆయన అంటాడు, నేను యెహోవా ఆశీర్వాదం అంట, ఐశ్వర్యం ఉంటాను. ఎప్పుడు మనం ఏ పని చేసినా దేవుని కృప తోడు ఉండాలి. దేవుడు లేకుండా మనం ఏమి చేద్దాం. నాసా వాళ్ళు లేక ఇస్రో వాళ్ళు గొప్ప గొప్ప శాటిలైట్లు చేస్తాం, ఆకాశంలో పంపించి అన్నీ చేసిన తర్వాత వారి దేవుని ఎట్లా మేమే చేసాం, మా చేతితో మాదే కదా, మీ సైన్స్ ఇస్తున్నాం కదా, అదే దూసుకెళ్ళిపోతా అనుకోవడానికి లేదు. మానవుడు ఎంత చేసినా ఎవరికి లోబడాలో తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి లోబడాలి. అలా లోబడిన వాటిలోనే గొప్ప విజయాలు చూస్తాం. బైబిల్ గ్రంథంలో కూడా లోబడిన వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారు పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వేదనను పెంట కొప్పల మీద నుంచి లేవనెత్తాలన్నా ఆయనే, గర్విష్ఠుల గర్భంలో నుంచి గడ్డి వినిపించాలన్నా ఆయన. మన చేతిలో ఏమీ లేదు. మనం కేవలం, నేను అంటున్నాను, నీవు కేవలం దేవుని మాటకు లోబడి ఆయన చెప్పింది చేసి నువ్వు జీవిస్తే చాలు, నీకేం అవసరమో దేవుడు చూస్తాను. నేను ఒకసారి
మా దైవజనుడికి మాస్టర్ గారిని నేను అడిగాను, అయ్యా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా పరిస్థితులు ఉన్నాయి. దైవజనుడు చెప్పిన మాట నాకు గుర్తుపెట్టింది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారండి, బాగా సంతోషం. ఎందుకు తిరుగుతున్నారు? సంతోషంగా ఆనందంగా బాగా తిరుగుతున్నారంటే వాళ్ళకి కష్టం గురించి తెలిసి ఇబ్బంది అని చెప్పింది సార్ దైవజనుడు. నీ పిల్లలకు అంత సంతోషంగా ఆనందంగా తిరగడానికి కారణం ఏంటో తెలుసా? ఏది వచ్చినా మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటారు అది ధైర్యం వాళ్ళకి ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ సమస్యలతో పని లేకుండా చక్కగా తింటూ దాంతో తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే ఏడుస్తారు. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉంది. ఎవరైనా పడితే ఎవరైనా తింటే ఇంకో అమ్మ మరి కొట్టారని వచ్చి చెప్తారు. వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం. నీకు కూడా నీ తండ్రి నీకు ఉన్నాడనుకుంటే నీ సమస్యల వైపు చూడకు, నీ బాధల వైపు చూడకు. నీ పరమ తండ్రి యేసయ్య నీ కన్న తండ్రి నీకు ఉన్నాడనుకున్నప్పుడు నీవు ధైర్యంగా ఉండు, ధైర్యంగా తిరుగు. ఆయన ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు. నీకు ఎవరో లేరనుకుంటే కృంగిపోతావు, ఏడుస్తావు. కానీ నా తండ్రి నాకున్నాడని నీకు ఎప్పుడైతే నా ముందు కృంగిపోవసరం లేదు. నీ పిల్లలు ఎలా ఆడుకుంటే ఎలా తిరిగి ఏదో నాకు వస్తే తండ్రి దగ్గరికి చెప్తున్నాను. నువ్వు కూడా అంతే తప్ప నీ సమస్యల వైపు చూడదు. నిజమే. ఈ రోజున నీవు కూడా ఒకవేళ సమస్యల వైపు చూస్తున్నావా, ఇబ్బందుల వైపు చూస్తున్నావా, కష్టాల వైపు చూస్తున్నావేమో అని అంటున్నాడు. ఆయన మాట వైపు చూడు, నీ జీవితమును మార్చిపోతుంది. నీ జీవితం మారిపోతుంది. ఆయన మాట వైపు ఎప్పుడైతే చూస్తావో, ఆయన మాటకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడు నీ జీవితము మారిపోతుంది. అందుకని నేను అంటాడు, ప్రియులారా, ఆయన దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో 103వ కీర్తనలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. అంత ఉన్నతమైన స్థితి ఉంది నీకు. నువ్వు చూసుకోవద్దు, నీ పరిస్థితుల వైపు చూడకు, నీ సమస్యల వైపు చూడకు. ఆయన ఒక్క మాట చెప్పాడు, పేదల జీవితంలో మారిపోయింది. ఈ మధ్యాహ్నం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం తల్లి.